ఇక్కడ చీఫ్ మినిస్టర్ కాకముందు ఉన్నటువంటి రోడ్ల దుస్థితి దగ్గర నుంచి నాకు అవగాహన ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆ డెవలప్మెంట్ అనేది మనం ఎవరు ఊహించలేము. పక్కన స్టేడియం, డబుల్ రోడ్స్, ఎంఎంటీఎస్ ట్రైన్స్, ఆయన మమతా బెనర్జీని పట్టుకొని ఎలా చేశాడో చెప్పడానికి ఎంత షూట్గా ఆలోచిస్తా అంటే వచ్చిన కంపార్ట్మెంట్స్ అంత క్వాలిటీ లేకపోయినా కూడా వాటిని రిటర్న్ చేయించి మళ్ళీ కొత్తవి తీసుకొచ్చాడు. వాళ్ళు యాక్చువల్గా చూస్తే ఏంటంటే హైదరాబాదు ఈ రాజకీయ నాయకులు ఎంత మాట్లాడినా కూడా ఆయన వేసిన ఫౌండేషన్ వలన ప్రతి ఒక్క ఐటీఐ అభ్యర్థి కూడా ఎంతో కృతజ్ఞతాభావంతో చంద్రబాబు గారిని చూడాలి. అదృష్టవశాత్తు ఈయన 2014లో మాకు ఆంధ్రాకి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మేమెంతో ఊహించాం. అయితే దురదృష్టం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ అన్ని రకాల ఇబ్బందులు కలిగించింది. రేపు మరలా ఎలక్షన్లో చంద్రబాబు గారు వస్తే ఈసారి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో రాష్ట్రాన్ని బాగు చేస్తాడు.